తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ మనం ఇంతకు ముందు ఎక్కడో ఎప్పుడో తారసపడుతూ ఉండేవి. కాకపోతే ఇప్పుడు వీధికి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కనిపిస్తూ ఉంది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండటానికి కొంత తల్లిదండ్రులకి అక్కడ ఉపశమనం లభిస్తుంది అన్నప్పటికీ చాలా దీంట్లో కూడాను బాధపడాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ని పెట్టుకోవటం సంతోషించాలా లేకపోతే దాన్ని చూసి బాధపడాలా తెలియని సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎవరికి కావాలి తెలుసుకుందాం. మనతో పాటు విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అమ్మా. హలో అమ్మా, మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇంతకుముందు ఎక్కడో ఎప్పుడో చూసేవాళ్ళం. అవును, ఏవో అక్కడ కూడా మంచి ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు 5 స్టార్ రేంజ్ ఫెసిలిటీస్తో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ప్రతి వీధికి ఒకటి వెలుస్తూ ఉంది. సో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ని చూస్తూ ఉంటే అసలు ఎక్కడికి పోతున్నాం అనిపిస్తుంది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండడం కరెక్ట్ అంటారా, లేదంటే లేదు తల్లిదండ్రులకు ఆసరాగా పిల్లలే ఉండాలి అంటారా? ఏదైనానండి మాధురి గారు, ఎవరైనా కూడా ఏది మనం బలవంతంగా చెప్పి చేయించలేం. పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓల్డ్ ఏజ్ హోమ్స్ పంపకండి అంటే చూసుకుంటారా? వాళ్ళకు ఉండాలి కదా, ప్రేమ అనేది ఉంటేనే చూసుకుంటారు. కాకపోతే ఒక రకంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ కదా. ఎలాగంటే మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరో బయట పడితే, ఎవరో బయట తోసేస్తే నీ దగ్గర ఉన్నవన్నీ తోచుకొని అంటే అంటే కట్టుబట్టలతో మిమ్మల్ని తల్లిదండ్రులను పంపిస్తే నేనున్నాను, మేమున్నాము, మేము చూసుకుంటాము అని బాధ్యతగా వీళ్ళు చూస్తున్నారు కదండి. నిజంగా ఓల్డ్ హోమ్స్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ చాలా గ్రేట్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఒకవేళ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేవు అప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు నా దగ్గర ఉండడం ఇష్టం లేదు, ఏం చేస్తాను? చంపేస్తామా, బయట తోసేస్తామా, లేకపోతే చచ్చిపోమని చెప్తామా? చెప్పండి అమ్మా. నాకు మీకు చిన్న ఒక ఇది, ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వరకు తల్లిదండ్రులను పంపిస్తున్నారు అంటే అక్కడ తల్లిదండ్రుల మీద ఉండే అభిమానం లేకపోవడం నేను అంటాను. తల్లిదండ్రుల మీద అభిమానం లేకపోవడం, అభిమానం పెంచుకునేలా తల్లిదండ్రులు బిహేవ్ చేయకపోవటం. లేదండి, అంటే అభిమానం పెంచుకునేలా బిహేవ్ చేయాలంటే ఏం చేయాలండి తల్లిదండ్రులు? ఇప్పుడు ఉన్న ఒక 5 పిల్లల్ని 5 కరెక్ట్గా ఒకేలా చూస్తున్నారా తల్లిదండ్రులు? చూడటం లేదు అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయండి. ఎవరి రీజన్స్ వాళ్ళకు చూస్తున్నారా చూడటం లేదంటే అకార్డింగ్ టు దేర్ సిచ్యుయేషన్, అకార్డింగ్ టు దేర్ సర్కమ్స్టెన్సెస్ చూస్తారు. అందరూ అలా ఎవరు ఉండరండి. 5 మంది ఉంటే తల్లి తండ్రికి 4 పిల్లలు కూడా వాళ్ళ కళ్ళ లాంటి వాళ్ళే. అలా చూడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. మీరు అన్నట్టుగా ఎక్కడైనా కొండకొచ్చో 1-2 ఉండొచ్చు. సో వాళ్ళ గురించి కంటే అసలు తల్లిదండ్రులు చూస్తున్నారా లేదా? చూస్తున్నారు కదంటే. సో ఏం చూడాలి? తల్లిదండ్రులు ఈ మధ్య అడుగుతున్నారు పిల్లలు, మమ్మల్ని ఏం చూసాం? నిద్రాహారాలు మాని నీ అన్నీ తీసాం, నీ మలమూత్రాలు ఎత్తి తర్వాత మాకు నిద్ర లేకుండా, మేం తినకుండా కూడా, తల్లి తండ్రి తినకుండా కూడా పిల్లల్ని చూసారు. అంతకంటే ఏం చూడాలి చెప్పండి? ఇప్పట్లాగా డైఫర్స్ ఉన్నాయా? ఇప్పట్లాగా లేకపోతే ఆయాలు ఉన్నారా? ఎవరు లేరండి. ఒక ఇంట్లో ఫ్యామిలీలో 4-5 పిల్లల్ని చూస్తే ప్రతి ఒక్కరిని చూశారు. ఇప్పట్లాగా ఎక్కడో తీసుకెళ్ళి హాస్టల్స్లో పెట్టలేదు, ఎక్కడో కేర్ టేకర్ వచ్చి చూడలేదు, ఎవరు చూడలేదు, వాళ్ళే చూశారు. ఇంకేం చూశారండి తల్లిదండ్రులు? అన్నీ చూశారు. నీ మలమూత్రాలు ఎత్తారు, తర్వాత నీ కష్ట సుఖాలలో వాళ్ళు తోడుగా ఉన్నారు, నువ్వు ఏడుస్తే ఏడిచారు, నువ్వు తినకపోతే వాళ్ళు కూడా తిండి మానేసి చూశారు కదా. ఇంకేం చూస్తారు? ఇంకంతకంటే చూడాల్సింది ఏమీ లేదండి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ తల్లిదండ్రులు పిల్లలకు భారం అయిపోయి వాళ్ళు వాళ్ళని చూడంగానే నేను చూశాను కొంతమంది ఫ్యామిలీస్, అసలు అమ్మ నువ్వు రావద్దమ్మా, నువ్వు రాకు, నువ్వు వెళ్ళిపో బయటికి, నువ్వు అసలు మేమున్నంతసేపు నువ్వు నుంచి బయటికి రావద్దు అనే పిల్లల్ని కూడా నేను చూశాను. అంటే ఇవాళ తండ్రి అంటే తల్లి లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తండ్రి లేకపోతే నువ్వు ఈ ప్రపంచం చూసావా? నిన్ను వేలు పట్టుకొని నడిపించిన తండ్రి నీకు తను తినకున్నా కూడా నీకు అన్నం అంటే ఇది నీ బాధ్యత. అంటే బాధ్యత నేను చేయనండి. బాధ్యత అంటే తల్లి తప్పనిసరిగా చూడాలని ఏం బాధ్యత రాయలేదు కదా. ఉందా? అక్కడ ఏం లేదు, నేను చూడను,
నేను కన్నాను పారేశాను కొంతమంది తల్లిదండ్రులు కూడా అలా వాళ్ళ గురించి అలాంటి వాళ్ళకి అనాథాశ్రమాలు ఉన్నాయి ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఇంకా ఏం చూసావు, నాకు ఏం చూసావు అని అంటే ఏం చూడాలి, నీకు చూసినవన్నీ చూశారు. ఇవాళ ఏంటంటే తల్లిదండ్రులు వీళ్లకు కాళ్ళకు అడ్డం వస్తున్నట్టు. అంటే మీరు అన్నట్టుగా తల్లిదండ్రి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత చంటి పిల్లలు పెద్దవాళ్ళు ఒకటే అండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెప్పిందే చెప్తారు, చేసిందే చేస్తారు, అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతారు. ఏంటన్నా మందులు వేసుకున్నావా, ఆఫీస్ నుంచి లేటుకు వచ్చావా అని అడుగుతారు. అది వీళ్ళకి చిరాకు. నీకెందుకమ్మా, తల్లి కదా అందుకనే అడుగుతుంది, నీ పక్క వాళ్ళు వచ్చి నేను అడగట్లేదు, దానికి కూడా నీకు చిరాకే. అన్నం తిని వెళ్ళు అంటే చిరాకే. ఏంటన్నా ఈరోజు లేటుగా వచ్చావు, పని ఉండిందంట, అబ్బా ఎప్పుడు అలసిపోయాను మళ్ళీ నువ్వేంటి అని మాట్లాడుతున్నా. అంటే తల్లి తండ్రి ఇంటర్ఫియరెన్సు ఈ పిల్లలకు అసలు అవసరం లేకుండా పోయింది. అదే ఇదివరకు ఫ్యామిలీస్లో, జాయింట్ ఫ్యామిలీస్లో ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాను, నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడని చెప్పుకునేవాళ్ళు. అందుకనే చూసారా ఇప్పుడు ఈ విడాకుల రేటుకు పెరిగిపోవడానికి పిల్లలు తల్లిదండ్రులు కలిసి అంటే చంటి పిల్లలు ఇప్పుడు ఈ యూత్ ఉండే పేరెంట్స్ ఎందుకు కలిసి బాండింగ్గా ఉండటం లేదంటే చెప్పేవాళ్ళు లేరు కదా. తల్లి ఎంతకు తల్లి బిజీ, తండ్రి ఎంతకు తండ్రి బిజీ. పిల్లలు ఒకవేళ ఉంటే కేర్ టేకర్ చూస్తారు, ఇంకేం చూస్తారంటే ఎవరండి చూస్తారు, ఎవరు చూడరు. అందుకనే తల్లి తండ్రి మధ్యలో పిల్లల మధ్యలో బాండింగ్ అనేది లేకుండా అయిపోయిందండి, ఎవరు చూడటం లేదు. సో ఏం చూసారంటే ఇంకేం చూడాలి, ఆస్తిపాస్తులు తీసుకుంటావు, తర్వాత వాళ్ళ బంగారం ఉంటే పంచుకుంటావు, ఏమున్నా కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అండి తీసుకుంటారు. లాస్ట్కు పెన్షన్ కూడా వాళ్ళ పేరు మీద రాయించుకుంటే నేను పిల్లల్ని చూశాను, అన్నీ తీసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్కు పంపిస్తారు కదా. సో నేను ఒకటి చెప్తాను ఇది ఈ సందర్భంగా. ఒక తండ్రి ఒక అబ్బాయి అట్లాగే వాళ్ళ అబ్బాయిని ఏం చేశాడట, వాళ్ళ తల్లిదండ్రిని ఇలాగే నాకు అడ్డొస్తున్నారని చెప్పేసి అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళు అని చెప్పేసి పంపిస్తే, లేదు నాన్న నేను ఒక మూలపడి ఉంటా, నాకు ఇష్టం లేదు, నాకు ఉండలేను, నేను నిన్ను చూడకుండా ఉండలేను, ఏడ్చినా కూడా లేదు నువ్వు మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము వచ్చేటట్టుకి మాకు ప్రైవసీ ఉండటం లేదు. చూసారా, ప్రైవసీ ఉండట్లేదంట. అట్లాగే నీ ప్రైవసీ ఉండట్లేదని నీ తల్లి నిన్ను అనుకుంటే ఇవాళ నువ్వు ఇక్కడ ఉండేవాడివా కదా. సో అని చెప్పేసి ఆ అమ్మాయిని తల్లిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేశాడు అనమాట. పెట్టిన తర్వాత కనీసం ఎలా ఉంది అని కూడా అతను కనుక్కోవడం మానేశాడు. ఎందుకు, తండ్రి అంటే కొడుకుకు లేని బాధ్యత ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఎందుకంటే బాధ్యత అయినా కూడా వాళ్ళు అనుకోకుండా అంటే పెద్ద మనసుతో చూశారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ తల్లి అంటే అవసాన దశకు వచ్చి చనిపోయే ముందు నా కొడుకుతో ఒకసారి మాట్లాడాలి, ఒకసారి ఫోన్ చేయించండి అని చెప్పింది అనమాట. చేస్తే వాళ్ళు చెప్పారనమాట, చనిపోతే మాకు చెప్పొద్దు, మేము రాము అని చెప్పాడు కొడుకు. తెలిసిందా. అప్పుడు ఏం చేశాడంటే లేదు ఒక్కసారి రమ్మని చెప్పు, నాకు ఇదే నా కోరిక అంటే విసుక్కుంటూ కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటమ్మా నాకు బిజీగా ఉంటాను, నువ్వు చనిపోయేదాన్ని ఇంకేంటి నన్ను ఏం చూస్తావంటే, లేదు నాన్న నీతో ఒక చిన్న విషయం చెప్తాను. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫ్యాన్స్ లేవు, ఏసీలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 4 ఫ్యాన్లు, ఒక 2 కూలర్లు కొని అంటే, నువ్వే ఉండట్లేదు, నువ్వు ఇవాళ రేపు అని నీకెందుకు అంటే, అలా కాదు నాన్న, నా కోసం కాదు, నీ కోసం. రేపొద్దున నీ పిల్లలు కూడా తీసుకొచ్చి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడితే, నాకంటే ఏసీ లేకుండా ఫ్యాన్ లేకుండా ఉన్నాను, కానీ నువ్వు ఉండలేవు, అందుకే నీ కోసం పెట్టుకోమన్నారట. అది తల్లి హృదయం అంటే, తెలిసిందా. నన్ను ఈరోజు ఇక్కడ పారేశాడు కదా అనుకోలా, నీ కోసమన్నా నువ్వు అరేంజ్ చేసుకోమని చెప్పింది. ఎందుకంటే నాకు పట్టిన గతే నీ పిల్లలు నీకు కూడా గతి పట్టిస్తారు కదా. అంటే ప్రతి పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించే ముందు వాళ్ళకి తారసపడే అనాథాశ్రమంలో పిల్లల్ని ఒక్కసారి తలచి చూస్తే తల్లిదండ్రులని ఆ ఓల్డేజ్ హోమ్కి పంపించే పరిస్థితి రాదేమో కదమ్మా. ఇవన్నీ ఆలోచించడం లేదండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అడ్డు ఉండకూడదు, వాళ్ళకి అసలు చెప్పకూడదు, మంచి చెడు ఏవి చెప్పకూడదు. సో నాకు అడ్డం ఉన్నారు వీళ్ళని పంపించి పారేయాలి అంతే. నిజంగా అంటే కాకపోతే మీరు అన్నట్టుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నందుకు కూడా మనం ఒక రకంగా సంతోషపడాలండి. అవి లేకపోతే వీళ్ళని ఏం చేస్తారో కూడా తెలియదండి. గొంతు పిసుకు చంపేస్తారు ఇప్పుడు ఉండేవాళ్ళు. అందరూ పిల్లలని నేను అనట్లేదండి, నోట్ దిస్ పాయింట్, నేను అందరూ అనట్లేదు. చాలామంది పిల్లలు, నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ కూడా తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రాణంగా చూసుకుంటే పిల్లలు కూడా ఉన్నారంటే కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందే మారాలండి. లేకపోతే మీ బాధ్యత లేకుండా మీరన్నీ వాళ్ళ తల్లిదండ్రులవన్నీ అనుభవించి మీరు బయటకు తోసేస్తే ఏమీ లేని క్షణాల్లో అంటే వాళ్ళు దిక్కుతోచని పరిస్థితులలో ఓల్డేజ్కి పంపిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లల్లాగా చూస్తున్నారు అనుకుంటే వాళ్ళకి మనం దండం పెట్టాలి.
అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నందుకు ఒక రకంగా సంతోషపడాలి. అంటే రోజు రోజుకు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అంటే పిల్లల మనసు కూడా అంత కుదించుకుపోతుంది, తల్లిదండ్రులను వాళ్ళు భరించలేకపోతున్నారు అని మాత్రం అర్థం చేసుకోవాలి. కానీ తల్లిదండ్రులు కూడా కొంచెము అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని అర్థం చేసుకోండి, ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వకండి. వాళ్ళు అడిగితేనే వాళ్ళకు చెప్పండి. అంటే కాలం ఇలాంటిది, మాకు అవసరం ఉంటే మేము చెప్తామమ్మా అన్నప్పుడు మీరు మాట్లాడకుండా. కానీ తల్లి హృదయం కదండి, పిల్లలు కొంచెం బాధపడితే ఏం నానా అని వెళ్తారు. ఆ ఇంటర్ఫియరెన్స్ కూడా లేకుండా ఉండడానికి మళ్ళీ మీరు కంట్రోల్ చేసుకోండి అంతే. వాళ్ళకు భారంగా మాత్రం ఉండకండి. వాళ్లకు అవసరమైతే చేయండి, లేకపోతే నాకు సంబంధం లేదని చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చోండి. అప్పటికైనా కొంచెం పంపడం మాంతారేమో. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.